నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. పూజిత గారు, మనం ఇప్పటివరకు గాసిప్స్ కోసం చాలా మాట్లాడుకున్నాం. కానీ జనరల్గా ప్రతి మనిషికి ఒక రకమైన ఎయిమ్ అనేది ఉంటుందండి. అంటే అందరిలో ఉంటుంది అనుకుంటా, అది మీరే చెప్పాలి, అందరిలో ఉంటుందో కొంతమందిలో ఉంటుందా అని. నేను అనుకోవడం జనరల్ చేసి చెప్తున్నాను, అందరిలో ఉంటుందని. ప్రతి మనిషి సొసైటీలో ఒక రెస్పెక్ట్ పొందాలని, ఒక సక్సెస్ అనేది పొందాలని ఇలా అని అనుకుంటూ ఉంటాడు. ఆడ మగ ఎవరైనా, ప్రతి వ్యక్తి, సొసైటీలో ఉండే బతికే ప్రతి వ్యక్తి. అలాగా ఒక మనిషి సొసైటీలో సక్సెస్ అవ్వడానికి కానీ, ఒక రెస్పెక్ట్ పొందడానికి కానీ, సైకాలజీ పరంగా మీరు చెప్పే టిప్స్ కానీ, లేకపోతే కొన్ని లెసన్స్ కానీ, ఇలాంటివి ఏవైనా కిటుకులు ఏవైనా ఉన్నాయండి సైకాలజీలో? అలాంటివి ఏమైనా మా ప్రేక్షకులకు చెప్పగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరే వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడకుండా ఉండడమే ఫస్ట్ మనకి రెస్పెక్ట్ని ఒక లెవెల్లో పెంచేది. ఎందుకంటే మీరు అస్తమాటు పక్క వాళ్ళ గురించి చెడు మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి ఏం డౌట్ వస్తుందంటే, ఒక కామన్గా ఒక తెలివైన మనిషి, లేకపోతే నార్మల్, దాన్ని ఏమంటాం, కామన్ సెన్స్ ఉన్న మనిషికి డెఫినెట్లీ తెలుస్తుంది, వీళ్ళ గురించి నా దగ్గర ఇంత మాట్లాడుతున్నారంటే డెఫినెట్లీ నా వెనకాతలు మాట్లాడతారు అనే కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏదో నిజంగా అయిన విషయం గురించి చెడు మాట్లాడడం వేరు, పదే పదే అన్ని విషయాల గురించి, అందరి గురించి ఉత్తుతినే విమర్శిస్తూ ఉత్తుతినే చెడు చెప్తే మీ మీద నమ్మకం పోతుంది. ట్రస్ట్ వర్దినెస్ అంటాం. ఓకే, నమ్మకం, ఒకరి మీద నమ్మకం ఏర్పడాలంటే మీరు ఫస్ట్ ఎవరి గురించి చెడు ఎక్కడా మాట్లాడకూడదు, అవసరం అయితే తప్ప. ఓకే, దాన్ని మిమ్మల్ని అది రెస్పెక్ట్ ఇస్తారు అప్పుడు మీకు. సో ఆబ్వియస్లీ ఈరోజు నా ఎవరో వెనకాతలు మాట్లాడుతున్నారంటే నేను లేనప్పుడు నా వెనకాతలు కూడా మాట్లాడుకుంటారు. ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ. సో రెండోది ఏంటంటే, వీలైనంత వరకు ఏదైనా నెగిటివ్ చెప్పాలనుకున్నప్పుడు, లేదా వీళ్ళలో ఒక లోపం ఉందనుకుని చెప్పాలనుకున్నప్పుడు, దాన్ని ఏమంటున్నారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని చెప్పి నోటికి వచ్చినట్టు మీరు కరెక్ట్ అనుకున్నది పెట్టి తిట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పెర్సెప్షన్ అంటాం. 6 ఇలా కనిపిస్తుంది, ఇటు నేను చూస్తే 9లా కనిపిస్తుంది. సో అది పెర్సెప్షువల్ డిఫరెన్సెస్. ఒకే సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒకళ్ళు స్టోరీ బాగుంది అంటారు, ఒకళ్ళు పాటలు బాగున్నాయి అంటారు, ఒకరికి అసలు నచ్చదు, చాలా బోర్ కొడుతుంది అంటారు. సో పెర్సెప్షన్ అనేది చిన్న చిన్న డిఫరెన్సెస్. ఫ్లాప్ హిట్ పక్కన పెట్టండి, మెజారిటీ డెసిషన్. బట్ చిన్న చిన్నవి డిఫరెన్సెస్ అనేవి అందరిలోనే ఉంటాయి. ఒక యాపిల్ నచ్చిందా లేదా, ఒక స్వీట్ నచ్చిందా లేదా అంటే, ఒకరికి యాపిల్ నచ్చుతుంది, ఒకరికి బనానా నచ్చుతుంది. ఇప్పుడు మీరు అందరినీ ఒప్పేసుకోకర్లా, బట్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మీ ఒపీనియన్ డిఫరెంట్, నా ఒపీనియన్ డిఫరెంట్, రెస్పెక్ట్ చేయండి ఆ డిఫరెన్స్. ఓకే, నీకు అది ఇష్టం నీ ఇష్టం, నాకు అది ఇష్టం నా ఇష్టం. ఓకే, ఫైట్ చేసుకోండి, మాట్లాడండి, మీ ఒపీనియన్ చెప్పండి. కానీ ఇన్ కేస్ వాళ్ళకి వేరే నమ్మకాలు ఉంటే, వాళ్ళకి వేరే ఇష్టాలు ఉంటే, అది వాళ్ళ ఇష్టం. ఓకే, ఎంత ఫైట్ చేసినా మీరు వాళ్ళని మార్చలేరు. సో వాళ్ళ సెన్స్ తెలుసుకోండి, వాళ్ళ లెవెల్ తెలుసుకోండి, వాళ్ళు మన కాన్సెప్ట్ని గ్రాస్ప్ చేయగలరా లేదా, వాళ్ళు మన లెవెల్లో ఉన్నారా లేదా. ఇంకొకటి ఏంటంటే, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉందా లేదా. ఓకే, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు నా ఐడియా కాకుండా, నాకు తెలిసిన విషయాలు కాకుండా, దీన్ని ఓపెన్ మైండెడ్నెస్ అంటాం. ఓకే, సో నాకు తెలిసిన విషయాలు కాకుండా, నాకు తెలిసిన మనుషులు కాకుండా, నాకు తెలిసిన సమావేశాలు కాకుండా, ఇంకా కొత్త ఉంటాయి, ఇంకా కొత్త కోణాలు ఉంటాయి, కొత్త విషయాలు ఉంటాయి. మీరు వాళ్ళని కంప్లీట్గా అగ్రీ చేయక్కర్లే, వాళ్ళతో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఓకే ఇలా కూడా ఉంటుందేమో అంటే వాళ్ళ ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ చేయండి. అంతే. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ ఓపెన్ మైండెడ్. అవును, క్లోజ్డ్ మైండ్గా ఉన్న వాళ్ళు ఏంటి, నేను పట్టుకున్న దీనికి ఏదో ఉంటుంది కదా, నేను పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళు, అదే 3 కాళ్ళు, సారీ 3 కాళ్ళు అంటే ఒకటి కూడా అంటారులేండి, అది వేరే విషయం. ఒక కాలు ఒంటి కాలుతో ఉంది కుందేలు అంటారు. అలాంటి థింకింగ్ మనకు వద్దు. మనకి తెలిసిందే, జస్ట్ బికాస్ మనకి తెలుసు కాబట్టి ఓకే ఇదే కరెక్ట్, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే కరెక్ట్, ఇలానే మనుషులు ఉండాలి అని అనుకోకండి.
అంటే మనిషి తనకు తెలిసిందే కరెక్ట్ 100% అని అనుకోవడం తప్పు, అంతే కదండి? చాలా పెద్ద తప్పు. కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటాం. అంటే మన థింకింగ్ లో, మన ఆలోచన విధానంలో వంకరగా ఉన్నట్టు. ఓకే, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో ఇలా ఉంటుంది, వేరే వాళ్ళ ఇంట్లో ఇంకో విధానం ఉంటుంది, వేరే వాళ్ళ ఇంట్లో వేరేలా పూజ చేసుకుంటారు. అలాంటివి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనుషుల ఒపీనియన్స్, మనుషుల భావాలు, మనుషుల డ్రెస్సింగ్ సెన్స్ అన్నిటినీ యాక్సెప్ట్ చేయండి. మీరెవరు జడ్జ్ చేయడానికి? ఓకే, పోనీ మీరు జడ్జ్ చేయడం వల్ల వాళ్ళు మారుతారా? ఎందుకు ఇంత టైం కేటాయిస్తున్నారు? అదొకటి. ఓకే, సో మీరు చేసే విమర్శ హెల్దీయా అన్హెల్దీయా? ఓకే, ఏదో పక్కవాడిని అనేస్తే, కించపరిచేస్తే, వాళ్ళు బాధపడిపోతే సంతోషం అనుకుంటే ఇట్స్ అన్హెల్దీ. ఓకే, మీరు విమర్శించే ముందు నిజమైన విమర్శ కాదా, రెస్పెక్ట్ చేయడం, ఓపెన్ మైండెడ్గా ఉండడం, కొత్త విషయాలకి ఓపెన్ మైండెడ్గా ఉండడం, మనకి తెలిసిందే కాకుండా కొత్త విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోవడం, ఎక్స్పోజ్ టు న్యూ సిచ్యువేషన్, న్యూ పీపుల్. సో ఎందుకంటే ఇప్పుడు ఒక ఊర్లో ఒకలా ఉంటుంది, వైజాగ్లో ఒకలా ఉంటుంది, హైదరాబాద్లో ఒకలా ఉంటుంది. మీరు వేరే స్టేట్ వెళ్ళారు అనుకోండి, యూపీ వెళ్ళారు, అస్సాం వెళ్ళారు, బీహార్ వెళ్ళారు, అక్కడ వాళ్ళు వండుకునే విధానాలు వేరు, వాళ్ళ రుచులు వేరు, మనుషులు వేరు, వాళ్ళు మీట్ అయ్యేది వేరు. అదే వేరే కంట్రీకి వెళ్ళారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ వెళ్ళారు అనుకోండి, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ ఫుడ్ ఏంటి? రష్యా వెళ్ళారు అనుకోండి, వేరేలా ఉంటారు. సో అందరూ మనలాగే ఉండరు. సో ఇంట్లో సిబ్లింగ్స్ అంటే ఒక అన్న తమ్ముడు కానీ, అక్క చెల్లి కానీ, చెల్లి కానీ, వీళ్ళే డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ విధానాలు డెఫినెట్లీ వేరే వాళ్ళంటే డెఫినెట్లీ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకే ఇంట్లో పుట్టి, ఒకే అమ్మ కడుపుని పుట్టి, అన్నీ ఒకేలా చేస్తూ వీళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మామూలుగా బయట మీ ఫ్రెండ్కో ఇంకెవరికో ఉండవని గ్యారంటీ ఏంటి? సో ఇవి గుర్తుపెట్టుకొని మనం మెలగాలి. మూడోది ఏంటంటే, మన నిజంగా ఎవరైనా దూషిస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు, ఇన్సల్ట్ చేస్తున్నారు అనిపించినప్పుడు బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైనాన్షియల్ బౌండరీస్ కానీ, ఎవరైనా అప్పు అడుగుతున్నప్పుడు ఫైనాన్షియల్ బౌండరీస్ కానీ, ఎమోషనల్ బౌండరీస్ కానీ, టైం బౌండరీస్ కానీ. నేను ఈ టైం దాకా నీతో మాట్లాడదు. అండ్ గొడవలు పెద్దది చేస్తున్నప్పుడు వద్దని చెప్పేయడం కానీ, క్విట్టింగ్. నాకు ఇప్పుడు ఈ టైంలో ఓపిక లేదు. కొంతమంది చూడండి, గొడవ నుంచి బయటికి వెళ్ళిపోతున్నా మళ్ళీ పిలిచి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. నాకు ఈ టైంలో ఓపిక లేదు, నేను తర్వాత మాట్లాడతాను. సో ఇలాంటి బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే మీ ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు, కోపాన్ని కానీ, చిరాకుని కానీ, ఫ్రస్ట్రేషన్ని కానీ, మీ ఒక్కరు ఉన్నప్పుడు హెల్దీగా వెంటిలేట్ చేయడం వేరు, మిగతా ఇంకొక పర్సన్తో ఉన్నప్పుడు చూసుకోండి మీ ఎమోషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా. సో మితంగా రెస్పాండ్ అయ్యి కరెక్ట్గా మనం ఎప్పుడు హ్యాపీగా ఉంచితే డెఫినెట్లీ యూ విల్ బి రెస్పెక్టెడ్. రెస్పెక్ట్ కన్నా ముందు యూ విల్ బి అప్రిషియేటెడ్. ఓకే, మీ కంపెనీ హ్యాపీగా ఉంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అ గుడ్ ప్లేస్, గుడ్ సొసైటీ. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్గా మనమే సొసైటీ. ఈచ్ పర్సన్ కౌంట్స్. మన అందరం కలిపి సొసైటీ. మీరు ఎలా ఉన్నారో సొసైటీని ఇంపాక్ట్ చేస్తుంది, మీ చుట్టూ ఎలా ఉన్నారో ఇంపాక్ట్ చేస్తుంది. ఇది గుర్తుంచుకొని మనం మెలగాలి. ఓకే, సరే, గాసిప్స్ కోసం చాలా మాట్లాడుకున్నామండి. ఫైనల్గా ఒక క్వశ్చన్, మీకు పర్సనల్ క్వశ్చన్. నేను అనుకోవడం ఏంటంటే, ప్రతి మనిషి ఒక్కసారైనా గాసిప్ అనే దాన్ని చెప్పు ఉంటాడు, విని ఉంటాడు. అంటే అది సరదాగా కావచ్చు, తెలిసి తెలియని వరుసలో సరదాగా కావచ్చు, ఒక ఫన్ మూమెంట్ కావచ్చు, లేకపోతే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను అవతల వ్యక్తులకైనా అనుకోవచ్చు. ఇలాగా మీరు ఎప్పుడైనా గాసిప్ చెప్పారా? ఎప్పుడైనా ఫేస్ చేశారా మీ లైఫ్లోని? యా, డెఫినెట్లీ, చాలాసార్లు. ఇన్నోవేటబుల్. మన సమాజంలో మంచి ఉంది, చెడు ఉంది. ఓకే, కొన్ని మన పరిధిలో ఉంటాయి, కొన్ని మన పరిధిలో ఉండవు. వీ కెన్ ఓన్లీ కంట్రోల్ వాట్ ఈస్ కంట్రోలబుల్. నా చేతుల్లో లేని నేను కంట్రోల్ చేయలేను. అలాంటప్పుడు నేను దానికి అటెన్షన్ ఇవ్వకూడదు. ఓకే, అటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అటెన్షన్ ఒక దానికి ఇచ్చారంటే అది ఇంపార్టెంట్ అయిపోద్ది. అటెన్షన్ ఇచ్చిన మరుక్షణం ఇంపార్టెంట్ అయిపోద్ది. సో నేను బేసిక్గా అటెన్షన్ ఇవ్వను, బట్ నేను కూడా చేసిన రోజులు ఉన్నాయి. తెలియకో తెలుసో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. నేను కూడా అప్పుడప్పుడు అదే ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు. నా ఉద్దేశంలో ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు, సమాజంలో ఉండే ప్రతి మనిషి. అంటే అది నిజం అనుకోని కూడా కొన్నిసార్లు చేయొచ్చు కదండి. ఇప్పుడు గాసిప్ చేయడం అనేది నిజమా అబద్ధమా పక్కన పెడితే గాసిప్పే కదండి.
అది నిజమైతే నిజంగా తేలుతుంది, కానీ అది అబద్ధం అయితే గాసిప్గా తేలుతుంది. వీళ్ళు ఆ క్షణంలో వాళ్ళు నిజం అనుకొని చెప్పింది తర్వాత అబద్ధం అని తేలచ్చు కదండి, చెప్పలేం కదా, అది గాసిప్పే కదా ఫైనల్గా. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం అది గాసిప్ కింద లెక్కలోకి వస్తుంది కదా. సో మీరు చదువుకునేటప్పుడు ఏం చేస్తారా అలాగే సరదాగా ఫ్రెండ్స్తో? చాలా ఉండేవి. వాళ్ళు ఇలా చేశారు చిన్నప్పుడు, స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో. వి యూస్ టు గాసిప్. సరే, మీకు చిన్న ఒకరిని పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసి అట్లా ఉండేవి.